చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. సినిమాల్లో బయోపిక్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన బయోపిక్స్ అయితే మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే 2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిట్ కొట్టింది యాత్ర మూవీ. ఇప్పుడు యాత్రకు సీక్వెల్ గా యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సీఎం కాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర తెరకెక్కితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత నాయకునిగా జగన్ ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఉండనున్నట్లు సమాచారం. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ సంస్థలతో కలిసి శివ మేకా నిర్మిస్తున్న యాత్ర 2 చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించారు. యాత్ర 2 మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇదివరకు 2019లో యాత్ర రిలీజ్ చేసిన డేట్కే యాత్ర 2ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న యాత్ర 2 సినిమాకు దసరా కల్కి 2898 ఏడి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే ఎమోషనల్ డైలాగ్ ను అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాకు భయపడడం రాదయ్య. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు. యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి నటించగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా చేస్తున్నాడు. అలాగే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో పాపులర్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే యాత్ర 2 నుంచి వచ్చిన పోస్టర్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా యాత్ర 2 రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. డిసెంబర్ 21 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా